వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒమెన్ తీరంలో సెటబెల్లో అనే ఆయిల్ ట్యాంకర్ నౌకపై అమెరికా సైన్యం క్షిపణులతో దాడి చేసింది. ఆ సమయంలో నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఈ క్షిపణి దాడిలో నౌక ఇంజిన్ రూమ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నౌక అడుగు భాగంలో రంధ్రం పడి మునిగిపోవడం ప్రారంభమైంది. అప్రమత్తమైన ఒమన్ సైన్యం వెంటనే రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. అందులో 24 మంది సిబ్బందిని రక్షించగా దురదృష్టవశాత్తు 3 భారతీయులు గల్లంతయ్యారు. తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత ఆ 3 చనిపోయినట్లుగా కేంద్ర నౌకా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ధృవీకరించారు. మరణించిన వారిలో డెక్ క్వాడెడ్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టింగ్ శివానంద మరియు చీఫ్ ఇంజనీర్ పట్నాలా సురేష్ ఉన్నారు. ఈ దాడి జరగడానికి ప్రధాన కారణం ఆ ట్యాంకర్ ఇరాన్ దేశానికి చెందిన చమురును అక్రమంగా రవాణా చేస్తుందని అమెరికా ఆరోపించింది. అయితే ఈ ముందస్తు సమాచారం లేకుండా వాణిజ్య నౌకపై ఇలా దాడి చేయడం పట్ల భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా చర్యను భారత్ తీవ్రంగా ఖండించడమే కాకుండా భారతీయ నావికుల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పింది. ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ పూర్తి స్థాయి పారదర్శక దర్యాప్తు జరగాలని డిమాండ్ చేసింది.